చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక డివైఎస్పీ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరింపజేయడానికి వచ్చినటువంటి ప్రత్యేక అతిథి మేడం ఎస్పీ మేడం రత్నప్రభు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఆర్డీఓ గారికి, స్థానిక ఆర్డీఓ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్సారథన గారికి, సోదరుడు పవన్ కుమార్ రెడ్డి గారికి, కదిరి మున్సిపల్ చైర్మన్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమము ఒక చివరి రూపు దాల్చడానికి తన వంతుగా అడగంగానే ఒక ఇన్ఫ్రా కంపెనీ తరపున ముందుకొచ్చి 15 లక్షల రూపాయలు అందజేసినటువంటి ఈషా కన్స్ట్రక్షన్స్ అధినేత ఆంజనేయులన్న గారికి, మా సోదరుడు ఇంకో సోదరుడు కృష్ణమోహన్ నాయుడు అలిగింటాడు, మా పిల్లోడు కానీ అప్పుడప్పుడు అలుగుతూ ఉంటాడు ఆ పిల్లోడు. అయినా నేను ఎప్పుడు అడిగినా ఏది కాదండి ఆ పిల్లోడు. అడగంగానే ఆ అబ్బాయి కూడా 10 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఇక్కడ లేకపోయినా మనసులో ఉన్నాడు. కృష్ణమోహన్ నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి కదిరి పట్టణ సోదరిమణులకి, పాత్రికేయ మిత్రులకి, పోలీస్ శాఖ వారికి, ఈ కార్యక్రమంలో క్రక్స్ పార్ట్ ఎవరైతే ఉన్నారో ఎంకే అసోసియేట్సా ఎంఎస్ టెక్ ఆర్గనైజేషన్ సభ్యులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. మనము పొగిడించుకోవడం కంటే మనము గుర్తించుకోవడం ఎక్కువ ఉండాలి. మనకి ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడుతూనే ఒక లైన్ మనకు అండర్ కరెంట్ ఒకటి అందించినారు, మహిళా పోలీస్ స్టేషన్ అందజేస్తున్నాము అని చెప్పేసి. మహిళా పోలీస్ స్టేషన్ అందజేసే క్రమంలో ఇక్కడ మహిళా నేరాల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంట్లో ఎలో కేసెస్ కావచ్చు, మిస్సింగ్ కేసెస్ కావచ్చు, చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. దీనికి మూలాలు లేకపోతే ఎంతమంది నాయకులకి ఇక్కడ తెలుసు దీని మూలాలు ఏముంటాయని. దీని మూలాలు ఏమంటే ఆర్థిక అస్థిరత్వం. ఆర్థిక అస్థిరత్వం ఎక్కడైతే ఏ కుటుంబంలో ఉంటుందో ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ దేర్ మైండ్, ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ దేర్ థాట్ ప్రాసెస్. వాళ్ళ ఆలోచన విధానం మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. అక్కడ నేరాలు ఉంటాయి, పర్వర్షన్స్ ఉంటాయి, ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉంటాయి, భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి, కుటుంబ సంబంధాలు ఆరోగ్యకరంగా ఉండవు, మానవ సంబంధాలు ఆరోగ్యకరంగా ఉండవు, ఆరోగ్యకరమైనటువంటి సమాజం ఉండదు. మనం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న, పోలీసు వాళ్ళకు వాహనాలు అందించిన, ఇవన్నీ కూడా ఒక చిన్న చిన్న అంశాలు మనకి. ఇది కాదు మనం ఆలోచిస్తున్నది. ఇది మన ఆలోచన వేరే ఉంది. ఎందుకంటే మీరందరూ కూడా బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ, కౌన్సిలర్స్ కానీ, చైర్పర్సన్స్ కానీ, సీనియర్ లీడర్స్ కానీ, అందరూ కూడా. ఒక ఆఫీసర్ మనకు ఉద్యోగ రీత్యా వచ్చేసి మనకు ఒకటి చెప్పినారంటే వీ షుడ్ బి కాషియస్. మీకు పదే నేను మీటింగ్లు పెడతాను కూడా చాలామంది ఇంకా ఎక్కడం లే మన వాళ్ళకి. నిన్నటి రోజున కూడా మీటింగ్ పెట్టుకున్నాం ప్రసాద్ స్కీమ్లో అనేది. ఇట్ ఈస్ ద టఫెస్ట్ జాబ్ అని కూడా చెప్పిన. ఈజీ టాస్క్ కాదు. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, కెమెరాల్లో ఒకటి అయిపోయింది, వెహికల్స్ కూడా వాళ్ళు అడగల మనల్ని. దుబ్బే బండ్లు పెట్టుకుంటే నాకే సిగ్గే, మా ఊర్లో పోలీసులు దుబ్బే బండ్లు ఉండకూడదని నేనే ప్రపోజ్ చేసి మరి మేడంకు పట్టుబట్టి మరి తెప్పించి వాళ్ళకు 1,03,00,000 గాను ఇప్పటికీ 70 లక్షల రూపాయలు సిఎస్ఆర్ రూపేనా, అది నా వంతు డబ్బు కాదు కానీ నేను ఇనిషియేట్ చేసి కంపెనీస్ ద్వారా డబ్బులు తెప్పించి వాళ్ళ అకౌంట్లో పెట్టి 3 నెలలు అవుతుంది. ఇంకా 33 లక్షలు ఒక కంపెనీ వాళ్ళు మాకు బిల్లు వస్తే పంపిస్తామని వాళ్ళు డిలే చేస్తారు. అదర్వైజ్ మనం కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళకు కూడా శ్రావణ మాసంలో పెట్టేసుకుంటాము, వెదర్ యూఆర్ డూయింగ్ ఇట్ ఆర్ నాట్, విల్ డూ ఇట్ ఇన్ సమ్ అదర్ వే, మళ్ళీ నువ్వు రీఇంబర్స్మెంట్ చేయని చెప్పేసి. అది 5 నుంచి 10వ తారీఖు మధ్యలో ప్లాన్ చేసి పెట్టుకున్నాం. అప్పుడు కూడా మళ్ళీ మేడం గారు వస్తారు, ఇంకా ప్రధానంగా ఎవరినైనా పిలిచి అందులో ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళు అడిగినట్టు రూపకల్పన చేసుకుందాం. ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పదే నేను వెంటబడతాను. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు నాగేంద్రన్నకి 100 సార్లు చెప్పిన, ఎవరిని నేను ప్రపోజ్ చేస్తుంటే లేదన్నా మా వాడు ఎవడో తిరుపతిలో ఉన్నాడు, ఇప్పుడు వచ్చింది, నేను ఆ వెంటబడబట్టి 4 నెలలు అయింది. ఆయన 4 నెలల నుంచి వెంటబడతాను. అంటే ఇవన్నీ మీకోసం చెప్పడంలో నేను మా నాయకులకు చెప్తాను, వీఆర్ వెరీ థిక్ స్కిన్డ్, మా చర్మం బంధం ఎక్కువ మాకు.
ఇవన్నీ కూడా నిన్నటి రోజున నేను ఎప్పుడు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటా అంట పబ్లిక్లో. మనం ఒక ఈ ప్రోగ్రాం జరిగింది, ప్రజలు ఏమనుకుంటా అన్నారు దీని గురించి, వాళ్ళ ఆలోచన ఏ రకంగా ఉంది, హౌ దే ఆర్ రిసీవింగ్ అన్నప్పుడు. నిన్నటి రోజున మనకు నచ్చిన వాళ్ళు అయితే మంచి చేస్తున్నారు అనుకుంటారు, నచ్చనోడేమో రాజకీయంగా లాభాపేక్ష ఉండేవాడేమో మాటలు ఎక్కువ చెప్తా అంటారు. ఇవన్నీ కూడా ఒక ప్రయత్నాల్లో మనము సఫలీకృతం అవుతూనే పోతూ ఉండాలి సంకల్పం ఉన్నప్పుడు. తలుపుల మండలంలో నీళ్ళు ఇచ్చినప్పుడు గత ప్రభుత్వాలు చేస్తే నీళ్ళు ఇవ్వలేకపోయినారు వాళ్ళు, మనం ఇచ్చినాం, గొడవపడి ఇచ్చిన. నన్ను దాదాపు రెబల్గా చూస్తారు మా నాయకులే, గట్టిగా మాట్లాడతాడే వీడియోని, గట్టిగా మాట్లాడకపోతే పనులు కావు. ఆయన చెప్పినాడు ఇందాక బ్యూరోక్రసీ అనేది చాలా టఫ్గా ఉంటుందని. బ్యూరోక్రసీ కాదు, పొలిటికల్ సిస్టమ్ కూడా చాలా టఫెస్ట్ జాబే. మోరోవర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కేంద్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగున్నప్పటికీ, డబ్బులు ఇవ్వగలిగినప్పటికీ తెచ్చుకోగలిగినటువంటి విధానాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రశాంత్ స్కీమ్లోనే చాలా వరకు చాలామంది తెచ్చుకోగలిగిన, కానీ నేను డిలే చేస్తూనే వస్తాను, 5 నెలల నుంచి దాని మీద వర్క్ చేస్తూనే వస్తాను. దీనికి కారణం ఏమంటే వి వాంటెడ్ టు పర్ఫామ్ ఇన్ ఎ బెటర్ వే. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక స్థిరత్వం సాధించాలనే ఒకే ఒక ఆలోచనతోనే ఆ ప్రయత్నాన్ని అంత గట్టిగా చేస్తాం అనేది వాస్తవం, మీరు అర్థం చేసుకోవాలి. దీంట్లో రాజకీయ ఆపేక్ష ఏమి ఉండదు. ఇందాక మేడం చెప్పిన పాయింట్ అందుకని ప్రస్తావిస్తాను అన్నమాట. ఇదందరికీ మన కొరడా దెబ్బ, ప్రత్యేకించి నాయకులకి. ఇట్స్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మనం ఆలోచన చేసుకుని ఎందుకు వెనకబడుతున్నాం, కొన్ని వర్గాలకే ఆదాయం ఎందుకు వచ్చేసిందంటే అది కూడా చెప్తాను మీకు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ది పదే చెప్తూ వస్తానని పార్థన్న కూడా ప్రస్తావించినాడు. కొంతమంది ఉన్నట్టుండి షౌకార్లు అయిపోయినారు. వాళ్ళు షౌకార్లు అయినందుకు మనకు బాధ లేదు. ఇట్ ఈస్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద సొసైటీ, ఇట్ ఈస్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ సంబడీస్ మనీ. ఎవడో పేదవాడు బయట దేశాలకు పోతాడు, 2 రూపాయలు సంపాదించుకుంటాడు, వాడు డబ్బు తీసుకొచ్చేసి ఒక సైట్ కొనుక్కుందాం అనుకుంటాడు, వానికి తెలియదు పాపం, ఈజ్ నాట్ థరో విత్ దట్ సబ్జెక్ట్. వాడు చిన్నోడు, కొంచెం డబ్బు కూడా పెట్టుకుంటాడు, అప్రిషియేషన్ వస్తుంది అనుకుంటాడు. వాడిని మనం ఏం చేస్తామంటే వాడు ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు కొద్దిమంది ఉంటారు, అవసరాలకు అమ్ముకోవాలనుకున్నాడు కొద్దిమంది ఉంటాడు. మనం తీసుకునే నిర్ణయాలు వాడు కొన్నిసార్లు అమ్ముకోలేనటువంటి పరిస్థితులు సృష్టింపబడుతూ ఉన్నాయి. కొన్నిసార్లు వాడు ఇల్లు కట్టుకున్నా వానికి ఏదన్నా గొంతు మీదకి వస్తే అక్కడ అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి మనమే రూపకల్పన చేస్తాను. వి షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఇవన్నీ కూడా మీకు నేను ఇంతకుముందు మాట్లాడదలుచుకోలేదు, కానీ ఇప్పుడు మేడం చెప్పిన తర్వాత మాట్లాడుతాను, ఆమె సమక్షంలోనే మాట్లాడుతాను. ఎందుకంటే నాకు సొరక తగిలింది, మీకు తగిలిందో లేదో. మనము ఆర్థికంగా అందరూ బాగుండాలనే ఆలోచన ఎప్పుడు కూడా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ గురించి కూడా ఒక 10 months బ్యాక్ గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ 3 monthsలోనే వీ హ్యావ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకు ఆల్రెడీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, దానికి మాకు పర్మిషన్ ఇస్తే చాలని చెప్తే కూడా మన ప్రభుత్వం ఉండి కూడా ఇప్పుడు సంవత్సర కాలం అయింది. అయినా అది తెచ్చుకుంటాం, 1-2 నెలల లోపల అయితే తెచ్చుకుంటాం, అది కూడా మీకు చెప్తాను నేను. దానికంటే ముందు మనకి దానికి కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకొద్దిగా మనం డెవలప్ చేసుకోవాలని 4 నెలల నుంచి పోలీస్ సిబ్బంది వారితో మీరన్నా చెప్పండి, లేదు నేను ఎక్కడైనా తెచ్చుకుంటా అని చెప్తే లేదు మాకు ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్పుడు నిన్నటి రోజున వచ్చేసి సర్వే చేసుకొని పోయినారు. నారాయణ రెడ్డిని కూడా పోయేసి అంత తిరిగినాడంట. మూడోది మేడం తలుపుల మండలం చెప్పినారు. తలుపుల మండలం కాదు మేడంకి ఇంకా పూర్వాపరాలు లేకపోతే ఒక 15 ఏళ్ల కిందట వినాయక చవితితే చెప్తాను మీకు. మళ్ళీ వినాయక చవితి వస్తాను 26-27 తారీఖు. ఫస్ట్ అప్పుడు ఎమ్మెల్యే నేను, ఫస్ట్ పోలీసు వాళ్ళు వచ్చినారు. ఏదో అపోజిషన్ ఎమ్మెల్యే ఇబ్బంది జరిగేటట్టుందన్న ఊర్లో ఈ సింహకోట వాళ్ళు శివాలయం వాళ్ళు ఇబ్బంది పెట్టేటట్టున్నారంటే ఏం లేదులే మేము చూస్తామని. అప్పుడు నాకు పార్థన్నకు కూడా ఇంత అండర్స్టాండింగ్ లేదు ఆ రోజున, కొత్త మాకు. ఇంకా మా అండర్స్టాండింగ్ కూడా ఒకసారి డిఫర్ అయినాం, ఆయన నేను పోటీ చేసుకొని. సబ్సిక్వెంట్గా మేము అంత అండర్స్టాండింగ్లో లేవు. ఇవన్నీ కేస్ స్టడీలు మేడం, మీకోసమే చెప్తున్నా. ఒకడు సింహకోటది నేను అంతా పిలిచేసి పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడితే అందరు అగ్రి అయినారు, నా ఈసారి కోఆపరేట్ చేస్తాము, ఆ పక్క పోకుండా ఇట్లే కాల్చి ఉంటే పోతాము అని జెంటిల్మెన్ అగ్రిమెంట్ చేసినారు. కానీ లోపల ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ పెట్టుకున్నాడు మనోడే. రాయలసీమ హోటల్ దగ్గరికి వచ్చేసి విగ్రహాన్ని పెట్టేసి వెళ్ళిపోయినాడు. కరెంట్ ఉండదు. ఉంటా మనోడే వాళ్ళేసి జోగులో నుంచి ఆ గలాట దాదాపు 2 గంటలు అయింది. జోగులో నుంచి తీసి ఒక కనికిరాయి చూపిస్తాడు, బాగా తెల్లగా మెరుస్తుంది చీకట్లో కూడా. అక్కడి నుంచి రాలి ఇసిరినారు, సాయిబులు ఉంటాడు. సాయిబులు ఇసిరింది లేదు, పాడు లేదు, వీడే అల్లరి చేయాలని ఉద్దేశం ఇది. నేను తీసుకువేసి 2 చెంప కొట్టినాను. ఏం చేయదలుచుకున్నారు ఆ ఊరికని. వీళ్ళు అది అక్కడికి అయిపోతానే మళ్ళీ వెంటనే పక్క నుండి బజార్లోకి ఆడవాళ్ళందరినీ పిలిచిపోయేసి రోడ్డు బ్లాక్ చేసినారు. ట్రాక్టర్ తాళాలు వేసుకుని ట్రాక్టర్ స్టార్ట్ కాకుండా వైర్లు పీకేసి వెళ్ళిపోయినారు. ఇదంతా దాదాపు 5 గంటల సేపు టెన్షన్తో అందరూ ఇబ్బంది పడుతున్నాం రోడ్లోని.
తెల్లవారుజామున 2:30 గంట అయింది. ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం, ఎటువంటి పరిస్థితిలో ఈసారి ఈ సమస్యను పరిష్కారం చేయాలా, ఈ సమస్య ఉండకూడదు ఊర్లో, ఇంత అనాగరికమైన చర్య ఇది అని చెప్పేసి. దాంట్లో మొదటి అడుగు పడినది ఏమంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే ఎస్పీ గారి ఆఫీస్లో కలెక్టర్ గారిని మాట్లాడి ఎస్పీ గారి ఆఫీస్లో మళ్ళీ అందరూ కూర్చొని ఆ ఇబ్బంది లేకుండా రిజాల్వ్ చేసుకున్నాం. వాస్తవంగా అది ఇష్యూనే కాదు, కొద్దిమంది రాజకీయాల కోసం వాడుకుంటున్నారు కొంతమంది నాయకులు, అంతే. ప్రజల్లో ఎక్కడా లేదు ఇది. మొన్న కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేడం చెప్పినాను, మేడం లెట్ us అడ్రస్ దిస్ ఇష్యూ. కానీ వాళ్ళకి అప్రహెన్షన్ ఉంటుంది. ఉద్యోగస్తులకు అప్రహెన్షన్ ఏమంటే దే మైండ్ దే డ్యూటీ. వాళ్ళకు ఒక జీవితం ఉంటుంది, ఒక కెరీర్ ఉంటుంది. ఆ కెరీర్లో వాళ్ళకు కూడా కన్స్టెంట్స్ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళకి ఆ లిమిటేషన్స్ని బట్టి వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. దే విల్ నాట్ హ్యావ్ దట్ ఫ్రీడమ్. కాబట్టి వాళ్ళు డిసిషన్ మేకింగ్ కొద్ది వరకు ఉంటారు. ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత నాయకుల మీద, ప్రజల మీద ఎప్పుడూ నిరంతరం ఉంటుంది అధికారులకి. అందులో భాగంగానే నిన్న తలుపుల ఇష్యూని చాలా చిన్న ఇష్యూ మాకు అది. వినాయక చవితి లాంటి పెద్ద ఇష్యూని ఊర్లో వాళ్ళు అనుకుంటే రిజాల్వ్ అయింది. అది యాక్చువల్గా పెద్ద ఇష్యూ కాదు, పెద్ద ఇష్యూ చేసే ప్రయత్నం నిరంతరం జరిగింది. ఇప్పుడు కూడా అవసరమైతే జరపాలనుకుంటారు, కానీ వాళ్ళ ఐడెంటిటీ కానీ వాళ్ళ ఇంటెగ్రిటీ కానీ ది లాస్ దేర్ ఇంటెగ్రిటీ. ప్రజలు చాలా విఘ్నులు ఇది. అంటే ఇటువంటి వ్యవస్థలో పనిచేసేటప్పుడు నాయకులు మనం కూడా నేర్చుకోవాల్సింది ఏమంటే, ప్రజలతో సత్సంబంధాలు ఉండి వీడు మా కోసం పనిచేస్తారా, మా బాగా కొడతారా అంటే మనకు వింటారు. అందులో మన కదిరికి ఒక ప్రత్యేకత ఉంది. ఎవరు మనసులు పెద్ద ద్వేషాలు పెట్టుకోరు. ఊరికి లిటిగేషన్ గాలి మాటలు మాట్లాడుతుంటాం అరుగుల మీద కూర్చొని, అంతేగాని పెద్ద పొడిసేది ఉండదు, పెట్టేది ఉండదు. మేడంకు అది క్లారిటీగా చెప్తాను, మా వాళ్ళు అంత హార్మ్ఫుల్ కాదు మరి. కానీ వెరీ గుడ్ హోస్. ఎంత బాధ ఉన్నా, ఎంత కోపాన్ని అరుచుకున్నా మళ్ళీ కలుసుకుంటారు. ఎప్పుడోసారి అన్నం కలిసి తింటారు. వాళ్ళ ఇంటికి పోతే కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు, మంచి భోజనం పెడతారు. నాకు తెలిసి 14 నియోజకవర్గాల్లో కదిరిలో వాళ్ళు హోస్ట్ చేసినట్టు ఏ కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా హోస్ట్ చేయరు. మా గర్వకారణం, మా వాళ్ళకు ఉండే గొప్పతనం ఇది. అంతే స్థాయిలో పక్కనోడి కష్టం వస్తే పాపం, అయ్యో పాపం అనేది కూడా ఈ ఊరోళ్ళే. మనము ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన దాంట్లో మనకున్నటువంటి ల్యాప్సెస్ చెప్తున్నా, మనకున్న స్ట్రెంగ్త్ చెప్తున్నా. లెట్ us ఓవర్కమ్ అవర్ ల్యాప్సెస్. ఈరోజు మంచి మూడ్లో ఉన్నారు కాబట్టి, నాయకులంతా వచ్చినారు కాబట్టి ఎక్కువసేపు చెప్తాను మీకు. ఇది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లో ఉన్నారు మీరు, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లో ఉన్నారు కాబట్టి ఎక్కుతుంది. ఇప్పుడు అది రిజిస్టర్ అవుతుంది. అంటే అధికారులతో కూడా మీరు సమన్వయం చేసుకునేటప్పుడు మాకెవరితోనూ వాళ్ళతో ఎనిమిటీ ఉండదు. వ్యక్తిగతంగా ఈరోజు ఉదయం ఆర్డీఓ గారితో కొద్దిసేపు గట్టిగా మాట్లాడినా. మొన్నటి రోజున ఒకసారి నారాయణ రెడ్డి అంతా కూడా మాట్లాడినా. నారాయణ రెడ్డి అన్న ఇన్ఫ్యాక్ట్ అపోజిషన్లో ఉన్నప్పుడు నన్ను కంట్రోల్ చేయాలని తెచ్చినారు ఇక్కడికి. ఆయనకు ఉద్యోగం మళ్ళీ వాళ్ళే పీకేసినారు. మళ్ళీ నేనే పిలుచుకున్నా. నాకేం బంధువు ఆయన లేదు, నాకు ఆర్థిక లావాదేవీలు లేవు, ఆయనతో వ్యాపార లావాదేవీలు లేవు. అంటే సొసైటీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇఫ్ యు ఆర్ పికింగ్ ద రైట్ చాయిస్ ఆఫ్ ద ఆఫీసర్స్, మనకు ఎప్పుడు కూడా వాల్యూ అడిషన్ ఉంటుంది. దిస్ ఈజ్ ఎ మెకానిజం. వ్యవస్థను పరిపాలన కొనసాగించడంలో అధికారుల పాత్ర, అధికారుల భూమిక చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. పాత్రికేయుల పాత్ర ఎంత పెద్ద ఎత్తున ఉంటుందో, రాజకీయ నాయకుల పాత్ర ఎంత పెద్ద ఎత్తున ఉంటుందో, ప్రజల పాత్ర ఎంత పెద్ద ఎత్తున ఉంటుందో, అంతకు సమానంగా అంతకంటే ఎక్కువగానే వాళ్ళ పాత్ర ఉంటుందనేది మనం అందరూ గమనించుకోవాలని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ రోజున వాళ్ళకు టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అనేది మనం రావాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది. స్టిల్ వీ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ దెమ్, వీ హ్యావ్ టు రీఇన్ఫోర్స్ దెమ్. ఎందుకంటే వాళ్ళు మనుషులే. మోస్ట్ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఎవరికి ఉంటుందంటే నిజంగా కమిటెడ్ పొలిటీషియన్, నిజంగా కమిటెడ్ ఉంటే. చాలామందికి స్ట్రెస్ఫుల్ లైఫ్ లేదు నాకు తెలుసు, మెజారిటీ ఆఫ్ ద లీడర్స్కి. కానీ మెజారిటీ ఆఫ్ ద పోలీస్కి, మెజారిటీ ఆఫ్ ద డాక్టర్స్, గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకి స్ట్రెస్ఫుల్ లైఫ్. వాళ్ళకి అర్ధరాత్రి ఫోన్లు చేస్తారు, అపరాత్రి ఫోన్లు చేస్తారు, ఇష్యూ వస్తే వెళ్ళిపోవాలా, వాళ్ళకు కూడా కుటుంబం ఉంటుంది, అయినా అన్నీ వదులుకొని పని చేయాలా. వీటన్నిటి నుంచి వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి నిన్నటి రోజుదే ఒక ఇష్యూ చెప్తారు. తలుపుల మండలంలో నేనే ఫోన్ చేసిన ఫస్ట్, ఏమన్నా తీసిపోయి కొట్టినారంటే, నాకు కొట్టదులేనా, ఏదన్నా తప్పు చేసింటే రిమాండ్కి పెట్టున్నా ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసి. సబ్సిక్వెంట్గా పోలీస్ అనేవాళ్ళు తల్లిదండ్రుల తర్వాత దండించగలిగినటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు కూడా పోలీసే. 2 దెబ్బలు కొట్టినా కూడా పిల్లోని ఎట్లయితే మనం మందలిస్తామో, నేరస్తుని కూడా 2 దెబ్బలు కొట్టడము, పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళకు మార్పు వస్తుంది, భయం ఉంటుంది. అది 2 దెబ్బలు కొడితే చచ్చేంత దెబ్బలు కొట్టేంత పరిస్థితి లేదు. ఇంకోటి ఆ సబ్ ఇన్స్పెక్టర్ కూడా అంత పెద్ద నోటోరియస్ పర్సన్ కూడా కాదు పాపం, ఆయన మెతకోడే. ఆయన
మన వాళ్ళు రాజకీయం చేసి దాన్ని లేనిపోని సృష్టించి దాన్ని ఎక్కువ ఊహించుకొని ప్రతి ఒక్కరికి నాకు విజిబిలిటీ కావాలని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చేసి అన్యాయం జరిగి ఉండొచ్చు, వాడు అన్యాయం అయి ఉండొచ్చు, మనకి ఇబ్బంది జరిగింది, ఆ కుటుంబం ఇబ్బంది పడింది, బాధ్యత మనం తీసుకోవాలి. అది దాన్ని మళ్ళీ ఒక సమస్య చేసి వాడు ఆ కుటుంబం సంకనాకపోయి మనకు సమస్య కావాలా, మనకు విజిబిలిటీ కావాలనే ఆలోచన విధానం తప్పది. అక్కడే మనం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ మూడు ఏముంటుందో, అతనికి ఇంత స్ట్రెస్ పెట్టిన తర్వాత ఆయన పనిచేసే విధానంలో ఆయన సమస్య ఏంది ఉంటుందో, అటువంటిప్పుడు కొద్ది వరకు వాళ్ళు పని చేయడానికి ఇతోధికంగా టెక్నాలజీ వాడబడినా, లేదంటే కన్వయన్స్ ఏదైతే ఉందో వాళ్ళకి వెహికల్స్ సరైనటువంటి సదుపాయాలు ఉన్నా, లేదంటే ఆఫీస్ వ్యవస్థ, నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆఫీస్. ఇది ఇప్పుడు క్లీన్గా ఉంటుంది. మామూలు పోలీస్ స్టేషన్లో ఇంతకుముందు పిల్లలు అప్పుడు చూసేవాళ్ళు. నేను ఫస్ట్ టైం పోలీసులు ఇందాక వెంకటరెడ్డి సిఐ గురించి చెప్పినాడు. నేను చదువుకుంటాను సెలవులకు వచ్చి టెంపుల్ని దర్శనానికి పోయినా. సిఐ మనుషులు కానిస్టేబుల్ పంపించి అందరినీ పిలిపించినాడు. ఫస్ట్ టైం నా జీవితంలో పోలీస్ స్టేషన్ చూడడం. ఎందుకు పిలిపించినాడంటే పిల్లలు ఆడపిల్లలు బీట్లు వేస్తున్నారు. ఆయన ఏమనుకున్నాడో టఫెస్ట్ ఆఫీసర్ వెంకటరెడ్డి నన్ను చూసి ఎవరు బాబు నువ్వు అన్నాడు. ఎవడని కూడా అనలే, ఎవరు బాబు అంటే చూసే ఎర్రగా ఉన్నాం కదా, అందుకని ఎవడు బాబు చదువుకున్నాడు అంటున్నాడు. ఎవరు బాబు అన్నాడు. నేను పలానా ఆయన కొడుకుని ఏం చేస్తానంటే చదువుకుంటానంటే నువ్వు వెళ్ళిపోయి ఇంటికి అన్నాడు. అంటే ఆ రోజు ఈ స్టేషన్ చూసిన, ఆ రోజు స్టేషన్కి ఈ రోజు స్టేషన్కి ఇదేనా అనిపిస్తుంది మనకి. పోలీసింగ్లో కూడా అంతే స్థాయిలో మార్పులు వచ్చినాయి. ప్రపంచం పరుగెడుతోంది, ప్రపంచంలో మార్పులు వస్తున్నాయి, పోలీసింగ్లో మార్పులు వస్తున్నాయి. కానీ దానికి అప్డేట్ కాలేనటువంటి పరిస్థితిలో ఆర్థిక విధానాలు ఉంటాయి, ర్యాప్సెస్ ఉన్నాయి. వాళ్ళ హౌసింగ్ అయితే పాపం పోలీస్ హౌసింగ్ ఉంది, హోమ్ గార్డ్స్ ఉంటారు, దాన్ని రాజకీయం చేసుకుంటారు పాపం. దానికి అది పడిపోయే శిథిలావస్థకు వచ్చింది. దానికి కరెంట్ ఇస్తే వీళ్ళోళ్ళే పెడతారు, మనకంటే అధ్వానంగా ఉన్నారు వీళ్ళే లిటిగేషన్ పెట్టుకుంటారు. సాలి చాలా జీతాలతో బతుకుతూ అంటారు వాళ్ళు, ఆ హోమ్ గార్డ్స్. దీస్ ఆర్ ద ఏరియాస్ విచ్ వీ హ్యావ్ ద కన్సర్న్. మాకు దాని మీద ఒక కన్సర్న్ ఉంది, దాన్ని అడ్రస్ చేస్తాం వచ్చే రోజుల్లో. అంతేకాకుండా మీరందరికీ కూడా పోలీస్ వారికి కూడా చెప్తున్నా, మాకెప్పుడు మీ మీద కోపం ఉండదు. మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మిమ్మల్ని చేయించాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులైన మా మీద ఖచ్చితంగా ఉంటుంది. అది నిర్వర్తించే క్రమంలో అర్థం చేసుకోగలిగితే వీ విల్ యూటిలైజ్ ఇన్ ఏ ప్రాపర్ వే. యు ఆర్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ద సిస్టమ్. మిమ్మల్ని సరైనగా వాడుకోవడానికి, ప్రజల హితం కోసం, సమాజ హితం కోసం వాడడానికి మాకు చేతనంతరు మాకు అవగాహన పెంచుకొని రాజకీయాల్లో ఉంటే ప్రజలకు మంచి జరుగుతుంది. మేము ఎప్పుడు కూడా మీ మంచి కోరే వాళ్ళమే. మీకు ఎప్పుడు కూడా ఒక వాల్యూ అడిషన్ అనేది క్రియేట్ చేయాలనే మా తాపత్రయం ఉంటుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, మనమంతా మనుషులమే. వీఆర్ వర్కింగ్ ఇన్ ఏ డిఫరెంట్ రోల్. వేరే వేరే పాత్రలు పోషిస్తున్నాం, కానీ మనకున్న పాత్రలు పోషించడంలో మనకున్నటువంటి ఛాలెంజెస్ కొన్ని ఉంటాయి. వీ హ్యావ్ ఓన్లీ 24 hours a day. రోజులో 24 గంటలే ఉంటుంది. ఆ 24 గంటల్లో నేను వాడే విధానం, మీరు వాడే విధానం, మీకున్నటువంటి లైఫ్ ఒకటి, ఆయనకున్నటువంటి లైఫ్ ఒకటి, మాకున్నటువంటి లైఫ్ ఒకటి ఉంటుంది. హౌ స్ట్రెస్ఫుల్ యూ ఆర్ అనేది దాని నుంచి రిలీవ్ చేసుకోగలిగితే మేము ప్రొడక్టివిటీ పెంచుకుంటాం, అవుట్పుట్ ఇవ్వగలుగుతారు. కాబట్టి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ ప్రాంతవాసులంతా కూడా సహకరించడానికి, ఈ ప్రాంతాన్ని బాగు చేసుకోవడానికి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మా వంతుగా మా ఆలోచనలు ఉంటాయనేది సుస్పష్టం చేస్తున్నాం. అంతేకాకుండా మీరు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పట్ల పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలను అర్థం చేసుకునే చాలా వరకు సెన్సిబుల్గా ఉంటారు. మీకు కూడా సైకాలజీ మీద ఎక్కువ పట్టు ఉంటుంది పోలీస్ ఆఫీసర్స్కి. ఎవరైనా లేకపోతే మీరు సిస్టంలో ఎగిరిపోతూ ఉంటారు. మేమైనా మీరైనా అంతే. సైకాలజీ మీద తెలియకపోతే సిస్టంలో లాంగ్ టెన్యూర్ ఉండదు, సక్సెస్ఫుల్గా మీరు డ్యూటీ చేయలేరు, మా కెరీర్ ఉండదు. కాబట్టి మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి. నాయకులు కూడా తెలియజెప్తాను, లెట్ us వర్క్ ఫర్ బెటర్ ప్లేస్. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇందాక ఒక ఆఫీసర్ వచ్చేసి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ మనల్ని అంతర్లీనంగా, మీకు అర్థం కాకపోయినా నాకు అర్థమైపోయింది అది, అటువంటి బ్రాండ్ ఇమేజ్ని మనము తొలగించుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఎప్పుడు కూడా కదిరి ఊరిని మనము జిల్లాలో అత్యున్నతమైనటువంటి స్థానంలో అన్ని విభాగాల్లో నిలుకొల్పడానికి కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, పోలీస్ సిబ్బందికి కూడా చెప్తున్నాను, చిన్న వస్తున్నప్పుడు మా డిబేట్ అండ్ డిస్కషన్ ద్వారా మాతో ఏదైనా సంప్రదింపులు జరిపినా, అపోజిషన్తో సంప్రదింపులు జరిగినా మేము ఎప్పుడు కూడా చాలామంది మాట్లాడుతున్నా కూడా మేము పట్టించుకోము. చిన్నవి ఉంటాయి, మా అపోజిషన్తో మాట్లాడకూడదని అంత
కన్జర్వేటివ్ మైండ్ సెట్ కూడా మాకు లేదు. మా ఈ ప్రాంతానికి మంచి చేసి మంచి రక్షక భటులుగా మీరు మిగలాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మీ నుంచి మేము ఆశిస్తున్నది కూడా అదే, ఈ ప్రాంత వాసులంతా అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి పోలీసు శాఖ వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ వచ్చే రోజుల్లో మంచి ఫలితాలు ఇచ్చేటువంటి దిశలో మనం పోదామని చెప్పేసి చెప్తా ఉన్నాను. అంతేకాకుండా ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మెయింటెనెన్స్ మరి ఏ రకంగా చేస్తారో తెలీదు. ఫ్రీ మెయింటెనెన్స్ సార్, లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్. ఫ్రీ మెయింటెనెన్స్ సార్, లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయాల్సింది ఈ ఊరు కాబట్టి. మెయింటెనెన్స్ అడుగుతాను చెప్పు సార్. ఫ్రీ సార్, మన ఊరు పిల్లలు కదా సార్. కానీ నువ్వు ఉండాలి కదా అదే ప్రొఫెషన్లో. ఇద్దరు చేస్తాం సార్. నిజంగా వారిని కూడా మనస్ఫూర్తిగా వారు ఇచ్చినటువంటి సహాయ సహకారాలకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ, నిజంగా మీకు ఏదైనా అది బరువు అయితే ఒక కంపెనీకి ఎవరితోన్నా టైఅప్ చేస్తే ఈచ్ ఇయర్కి ఏఎంసీ కింద నామినల్గా మీకు బరువు కాకుండా యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కూడా ఇస్తాము. దానికి ఏదైనా ఫినాన్షియల్ సపోర్ట్ కావాల్సింటే కూడా ఏదైనా కంపెనీతో నేను టైఅప్ చేయించిస్తాను, ఇన్ఫ్రా కంపెనీలు ఎవరితో. కాబట్టి ఆ బరువు నువ్వు మొయ్యొద్దు, మంచి సర్వీస్ ఇయ్యి, పోలీసు వాళ్ళకు మంచి సహాయ సహకారాలు అందించని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.